మరొక వారాన్ని 2 నెలలు మనం ఉంచి ఆయన సన్నిధిలో పెట్టిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నేను నన్ను ప్రేమించి అనే ముందు కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. ఎందుకంటే వాక్యం చెప్తున్న నన్ను మీరు పిలుస్తున్నారు అంటే దాని వెనక మీరు వాక్యాన్ని ప్రేమిస్తున్నారని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగుతున్నాడు. ఒక మనిషిగా నన్ను ఇష్టపడటము ప్రేమించడం అనేది పక్కన పెడితే నా ఉద్దేశం ఏంటంటే, నాకు తెలిసి దేవుని వాక్యాన్ని మీరు ప్రేమిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రపంచ క్రైస్తవాన్ని మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, ఎన్నో అవకతవకలుగా ఈ క్రైస్తవ ప్రపంచం నడుస్తూ ఉంది. ఎందుకు అంటే సరైన అవగాహన మనకు లేకపోవచ్చు. ఎవరు ఏమన్నా నమ్మడమే తప్ప దాన్ని ధ్యానించే అవకాశం కానీ అలాంటి లోతైన వాక్య అవగాహన కానీ లేకపోవడమే దానికి కారణం. ఎన్నో విషయాలు బైబిల్ పరంగా మనకి నడుస్తూ ఉన్నాయి. కొన్ని విషయాలు ఎన్నో తెలియని కూడా మనకు ఉండిపోయాయి. ఒక వ్యక్తి చాలా మంచివాడు, అది చాలా గొప్పవాడు అని మనకి అలా తెలిస్తే సరిపోద్దా? ఆయన యొక్క గుణగణాలు, ఆయన ఎంత గొప్పవాడో ఆ విషయాలు మనకు తెలిసిన తర్వాత ఆయన మీద మనకి ఏమొస్తుంది? విశ్వాసం కలుగుద్ది. నిజమే కావస్తుంది. చాలా గొప్పవాడు అనుకుంటే ఏ గొప్ప తెలియాలి కదా మనకి? గొప్ప ఏంటో తెలియాలి కదా. సో అంటే మనకి ఏం తెలియాలి? మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఎవరినైతే పూజించి ఆయన ఆలయానికి మనం వస్తున్నామో ఆయన యొక్క ఔనిత్యం తెలియాలి. ఆయన మన కొరకు రాయించిన ఈ ప్రేమ లేఖలో ఉన్న ప్రతి విషయం మనకి తెలియాలి పిల్లారా. అలాంటి విషయాన్ని ఇప్పుడు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలను చదువుకుందాం. ఇందును కూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఈ పత్రిక రాస్తున్న పౌలు గారు రోమాలో ఉన్న సంఘాన్ని పౌలు గారు కట్టలేదండి. రోమాలో సంఘాలు ఏర్పడ్డాయి. నిశ్శబ్దంగా జాగ్రత్తగా ఆలోచించాలి. రోమాలో కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చి ఆయన ఆరోహణ అయిన తర్వాత మేడగదిలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అనేక మంది యూదులు మారి అనేక సంఘాలుగా ఏర్పడ్డారు. రోమాలో ఉన్న సంఘాన్ని పౌలు గారు కట్టలేదు. కానీ రోమాలో యువకులు చాలా మంది దేవుణ్ణి నమ్ముకుని చక్కగా బ్రతుకుతున్నారని తెలిసిన పౌలు గారు వారికి ఒక లేఖను రాయాలనుకున్నాడు. ఆ లేఖే 3వ అధ్యాయం. వాస్తవంగా రోమాలో ఉన్న సంఘాలను, అసలు ఆ మనుషులను కానీ ఆ సంఘాలను కానీ పౌలు గారు ఆ కాలంలో ఈ 3వ అధ్యాయం వచ్చేటప్పటికి వారిని చూడలేదు. ఎలాగ ఏర్పడిందంటే, పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న బయట నుంచి వచ్చిన యూదులందరూ ఆ సంఘటనలో యేసుప్రభు వారిని అంగీకరించి అనేక మంది యూదులు క్రైస్తవులుగా మారడం జరిగింది. ఇది సందర్భంగా మారారు. వారికి ఉత్తరం రాయాలనిపించి పౌలు గారు రాస్తున్న ఉత్తరమే, ఇందును కూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఎస్, మనం ఆలకించింది కరెక్టే. ఎందుకంటే ఆయన ఆ పదాన్ని అన్ని చేశాడు చూడండి. నీతిమంతుడు లేడంట, ఒక్కడూ లేడట. ఇంకేమన్నా అంటాడేమో అనుకుంటే డిక్లేర్ చేసాడు. తర్వాత గ్రహించువాడు ఎవ్వడనూ లేడు. దేవుని వెతికేవాడు కూడా లేడట. అందరూ త్రోవ తప్పి ఏకముగా మాలిన వారైరి. మేలనేది చేసేవాడు ఎప్పుడూ లేడట. ఒక్కడైనను లేడు. చాలండి.
అక్కడ వరకు చదువుకున్నాం. మేలు చేసేవారు ఎవ్వరు లేదట. కానీ మనకి ఇక్కడ కావాల్సిన కాంటెక్స్ట్ ఏంటంటే, ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో నాయన, గతించిన కాలం అంతటిలో మీ కృపలో భద్రపరిచారు. గతించిన వారంలో ఆయన పిల్లలు అడిగారు నన్ను, నేను రాలేకపోయాను. మరొక వారాన్ని సజీవంగా ఉంచి ఇలా నీ సన్నిధిలో నిలబెట్టిన నీ కృపకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నైనా నీ జీవ పలుకులు పలుకుచుండగా బట్టి వాళ్ళము ఆయన స్థలము నీది, సమయము నీది, మేము మీ వారము. మాకున్న యావచ్చింతను మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుని ఈ జీవ గ్రంథం నుంచి కొన్ని పలుకులు మాట్లాడుచుండగా మీరు తోడుగా ఉండి నడిపించండి. చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేసి నడిపించమని, ఈ చెబుతున్న మాటలలో నా సొంత జ్ఞానము కానీ సొంత ఆలోచన కానీ లేకుండా కేవలం మీ నోటి బోరగా కొన్ని మాటలు వినిపించడానికి, ఇందులో ఉన్న అనేక విషయాలను మర్మాలను మాకు తెలియజేయడానికి మీరు కృప చూపండి. అందుకు కావలసిన జ్ఞానాన్ని నాకును వింటున్న నీ పిల్లలకును దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతులాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమ, అంతా ఎవరం అనే ప్రశ్న ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు మాట్లాడుతున్నది? 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు రోమిలికి పత్రిక రాస్తూ అసలు నీతిమంతుడే లేడట, ఒక్కడు లేడట. అయితే మనం అంతా ఎవరు ఇప్పుడు? నీతిమంతుడు కాదా? అంటే అందరూ పాపులమేనా? అంటే నీతిమంతుడు అయితేనే కదా పరిశుద్ధుడు. ఒక్కడు లేడంటే మనందరూ పాపులమేనా? రక్షించబడలేదా? బైబిల్లో నీతిమంతులు లేరా? మరి ఎందుకు పౌలు గారికి తెలియదా? ఉంటే ఆ సంగతి పౌలు గారికి ఎందుకు తెలీదు? 14 పత్రికలు రాసిన పౌలు గారికి, పాత నిబంధనలో కొత్త నిబంధనలో రాసిన పౌలు గారికి అసలు నీతిమంతులు లేడు అంటే ఉన్నారో లేదో తెలియదు ఆయనకి. ఆయన రాసిన పత్రికలనే కదా మనం చదువుతున్నాం. జాగ్రత్తగా ఆలోచించండి, చదువుతున్నాం. మరి ఎందుకు పౌలు గారు అలా మాట్లాడుతున్నారు? 14 పత్రికలు రాసిన ఆయన అలా మాట్లాడినప్పుడు మనం ఖచ్చితంగా మనం ఏమనుకుని లేడని అనుకోవాలి. లేడని అనుకుంటుంది కూడా లోకం. ఎవరు నీతిమంతులు? అసలు నీతిమంతులు ఎవరు, ఏంటి? సో పౌలు గారు అన్ని తెలిసిన వాడు, అసలు నీతిమంతులు ఎవరెవరో తెలిసిన వారు అని మనం అనుకుంటున్నాం. ఆయన తెలియకుండా మాట్లాడుతున్నాడా? అసలు నీతిమంతులు లేరా అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, అసలు నీతిమంతులు ఉన్నారో లేదో ఖచ్చితంగా ఇప్పుడు మనం చూడాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. ఆయన డిక్లేర్ చేశాడు. కానీ ఏమన్నా ఇంకా మనం ఏం ఆలోచించక్కర్లా, లేదు అని చెప్పేశాడు అంతే. అయితే అసలు నీతిమంతులు ఉన్నారా లేదో మనకి ఖచ్చితంగా తెలియాలి. ఇది ప్రపంచ క్రైస్తవానికి ఒక సవాలు లాంటి అంశం ప్రియులారా. ఎందుకంటే అనేక మంది క్రైస్తవేతరులు దీన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో కాంట్రవర్సీలు జరుగుతున్న విషయం ఇది. కానీ దేవుడు మన ముందు ఇచ్చిన ఈ వాక్యాన్ని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, చాలా మంది అనుకునేది ఏంటంటే, మనకి ఎందుకంటే ఇవన్నీ మరి ఎందుకు రాశాడండి ఇది, మనకెందుకంటే అవన్నీ అనుకునేవాళ్ళు లేరా? ఉన్నారు. మనకెందుకంటే అంటే మరి అంత ఎందుకు రాశాడు? మనకి ఎవరైనా లెటర్ రాశారనుకో, లవ్ లెటర్ ఒకటి చాలా సార్లు అందులో మాట్లాడుతూ అన్ని ఒక 4-5 చోట్ల ఐ లవ్ యూ అని రాశారు. ఆ ఐ లవ్ యూ 4-5 చదువుకుని వదిలేస్తామా? విషయం చదువుతాం కదా. అందుకని దేవుడు ఉద్దేశం ఏంటో, లేఖనాల యొక్క స్థితి ఏంటో మనకు తెలియకపోతే మనం ఏమవుతాం? మిస్యూజ్ అయిపోతాం. అందుకని అసలు నీతిమంతులు ఉన్నారా లేదా చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయము. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని, చాలండి. ఇక్కడ నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని అంటే ఇక్కడ హేబేలు అనే ఒక ఆయన మనకు దొరికాడా?
అంటే నీతిమంతుడైన ఏబేలు. ఈయనెవరు? మొట్టమొదటి నీతిమంతుడు ఇన్ బైబిల్. మరి పంచఖండాలను అవకాశం పెట్టిన పౌలు గారికి ఇక్కడ నీతిమంతుడు ఉన్నాడని తెలీదా? తెలియాలిగా. మరి పౌలు గారు చాలా గొప్ప ఆయన అనుకుంటున్నాం కదా, అన్ని తెలిసి అనుకుంటున్నాం కదా. మరి ఇక్కడ నీతిమంతుడు ఆది కాలంలోనే ఉంటే కొత్త నిబంధనలో పౌలు గారు నీతిమంతుడు లేడంటారండి. ఇక్కడ ఒక నీతిమంతుడు మనకు దొరికాడు. ఇది మత్తాయిలో ఉంది అంటే పౌలు గారికి తెలియాలి కదా ఖచ్చితంగా. మత్తాయి గారు రాశారంటే మొట్టమొదటి పత్రికది ఆయన రాశారు అంటే పౌలు గారు ఖచ్చితంగా తెలియాలి. ఆదికాండంలో ఉన్న విషయాలు ఆయనకి తెలియదు అంటే ఖచ్చితంగా తెలుసు. ఇది నీతిమంతుడు లేడు అంటున్నాడంటే ఎందుకు అంటున్నాడు? ఏబేలు నీతిమంతుడు అని క్లియర్ గా రాయబడింది కదా. సో మొదటి నీతిమంతుడు ఏబేలు గారు.